అధ్యక్ష, మహిళా సంక్షేమం అందరం కోరుకుంటాం. మహిళా సంక్షేమం జరిగితేనే మనం అంతా బాగుంటామని. కానీ ఒకటి బాధ అనిపిస్తున్నది అధ్యక్ష. ఒక పక్క మహిళా సంక్షేమం కావాలని కోరుకుంటాం, ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని దిగజార్చేటటువంటి ఎక్సైజ్ ఆదాయం ఎంత పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వం సంతోషపడి ఉండొచ్చు. ఆ ఎక్సైజ్ ద్వారా విపరీతమైనటువంటి ఆదాయం వస్తున్నది, ప్రభుత్వాన్ని ఆదుకునేటటువంటి గొప్ప పద్దు ఉన్నదని మీరు సంతోషపడచ్చు. కానీ అధ్యక్ష, మహిళా సంక్షేమం జరగాలంటే ఆ ఎక్సైజ్ ఆదాయాన్ని మనం తగ్గించుకోవాలి. ఎక్సైజ్ ఆదాయాన్ని తగ్గించుకోకుంటే మహిళా సంక్షేమం జరగదు. ఎందుకు జరగదనంటే అధ్యక్ష, గ్రామంలో 10 బెల్ట్ షాపులై 30 సంవత్సరాల వయసులోనే మహిళ వితంతుగా మారిపోతున్నది. ఎందుకు మారిపోతున్నది అనంటే విపరీతమైనటువంటి తాగుడుకు బానిసైనటువంటి భర్త చనిపోతున్నాడు. మహిళా సంక్షేమం కోరుకుంటున్నటువంటి మనం ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టాలా, మనమిచ్చేటటువంటి పెన్షన్ మీద ఆధారపడకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష.